పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం దేవత బలుసులమ్మ అమ్మవారి దేవస్థానంలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ మాజీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై దేవస్థాన నిర్వాహకులకు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఆయన సమాధానం చెప్పాలని, లేకుంటే ఆయన నివాసం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. 1.50 కోట్లతో నిర్మించిన భవనం ఎందుకు ఉపయోగం లేకుండా పోతుందన్నారు. కోనేరుకు అవుట్లెట్ లేదని, దేవస్థానంలో సొంత వారికి ఉద్యోగాలిచ్చి ఆదాయాన్ని దోచేశారని ఆరోపించారు. దేవస్థానంలో జరిగే ప్రతి కార్యక్రమానికి తరమత భేదం లేకుండా అందరినీ ఆహ్వానించామన్నారు. అమ్మవారి దేవస్థానంపై ఆరోపణల విషయంలో ఉప ముఖ్యమంత్రి అయినా ఉప్పు అమ్ముకునేవారైనా ఒకటేనని స్పష్టం చేశారు. అవసరం వస్తుందని మేము అసలు కల్లో కూడా ఊహించలేదు. నిన్నటి రోజున మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొట్టి సత్యనారాయణ గారు బలుసులమ్మ గుడి ఆలయంలో అసాంఘిక కార్యక్రమాలు, అసాంఘిక శక్తులు జరుగుతున్నాయి, మనోవేదన కింద చేసేలాగా ఆయన ప్రవర్తనతో చాలా దురదృష్టకరం. ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడతాం కాదు, దీనికి మట్టుగా ఆయన వివరణ ఇవ్వాలి. మాకు ఇక్కడ అరాచక శక్తులు ఎవరు, అసాంఘిక కార్యక్రమాలు ఏం జరిగినాయి అన్నది ఆయన మట్టికి మాకు వివరణ ఇవ్వకపోతే దీన్ని చాలా వరకు ఆయన అవసరం అయితే ఆయన ఇంటికి వెళ్ళి కూర్చుంటాం. మేము ఆయన ఇంటికి వెళ్ళి కూర్చొని ధర్నా చేస్తాం. మేము అసాంఘిక కార్యక్రమం అంటే భక్తులకు మనోభావాలు దెబ్బతీయాలనా, లేకపోతే అమ్మవారిని ఇంకా బాగా జరుగుతుంది. ఆలయాన్ని అసాంఘిక కార్యక్రమాలకు వాడేస్తున్నామని చెప్పారు కదా, మేము ఈ విషయంలో మాత్రం చాలా సీరియస్గా ఉన్నాం సార్. మీరు ఎక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరిగినాయి, ఎవరు చేశారు, మీరు సమాధానం చెప్పేదాకా మిమ్మల్ని వదిలే పరిస్థితి లేదు. ఆలయాన్ని సొంతంగా వాడుకునేసారు, టికెట్ గురించి చేశారని చెప్పుకోవడంలో తప్పులేదు, ఎవరు చేయలేదనటం మాత్రం చాలా తప్పు. ఆ రోజు మాణిక్యాల తూతు మంత్రం కింద ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించాడా? మీకు కళ్ళుండి కనపట్టలేదా, లేకపోతే మీకు చత్వారం వచ్చిందా? మాకు అర్థం కావట్లే. ఇంత పెద్ద ఆలయాన్ని ఆయన నిర్మించి చుట్టుపక్కల ఎక్కడైనా బలుసులమ్మ ఆలయం అంత పెద్ద ఆలయం తాడేపల్లి మండలం అప్పుడు ఇప్పుడు దాకా ఉందా? 2014 ముందు ఎక్కడైనా ఉందా? అటువంటి ఆలయాన్ని ఆయన నిర్మించి మనకు అందిస్తే మీరు వచ్చిన తర్వాత ఇంకా బాగా అభివృద్ధి చేశారు. మేము చెప్తాం, ఇక టైల్స్ వేయించారు, గేట్లు పెట్టించారు, ఆలయానికి రంగులు వేయించారు, స్టీల్ గ్రిల్స్ పెట్టించారు. మేము చెప్తాం అభివృద్ధి చేశారని చెప్తాం. అంతేగాని అటగోలుగా చేయిందని చేసామని, చేసిందని చేయలేదని మాత్రం చెప్పాం. ఆలయంలో 1,55,00,000 రూపాయల నిర్మాణం జరిగిందండి. ఆలయానికి ఏం ఒరిగింది? దానివల్ల ఆలయానికి ఏం ఒరిగింది? ఇక మన పక్కనే ఉంది 1,55,00,000 రూపాయల భవనం. దాంట్లో అన్నదానం పెడతాకేమో సరిపోదు, ఏదన్నా సరుకులు పెట్టుకోవడానికేమో సరుకులు సరిగా ఉండవు. తెగుతూ మంత్రంగా కేవలం మీ కమిషన్ కోసం 1,55,00,000 రూపాయల వర్కులు ఇక్కడ ప్రారంభించారు, పూర్తి చేశారు. అగో కట్టారండి అమ్మవారికి కొలను. మరి దానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో మాకు తెలియదు, కానీ అందులో నీళ్ళు వేయడం కానీ తీయడానికి దారి లేదు. అందులో తీయాలంటే మళ్ళీ కరెంటు 3 ఫేజ్ కరెంటు వాడి మోటార్ వేసి బయటకు వాటర్ తెచ్చుకోవాలి. వర్షం వస్తే దాని నిండా దోమలు, దుమ్ము. మీరు చేసిన అభివృద్ధి వెనకాల ఒక స్లాబ్ వేసి పెట్టారు, అది ఎందుకు ఉపయోగపడుతుందో తెలియదు. ఒక సామానం పెట్టుకోవడానికి ఉండదు, దానికి ఏమి కనీసం గోడల నిర్మాణం లేదు, ఏమీ లేదు. మేము వచ్చిన తర్వాత కనీసం అన్నదానం వంటనే చేయడానికి అని చెప్పి ఇక్కడ ఉన్న అప్పుడు అంతకుముందు ఉన్నట్టు షెడ్లు రేకులు అయ్యే ఉంటే దాన్ని పెట్టి ఒక రూమ్ కింద ఏర్పరిచి సామాన్లు అందులో పెడుతున్నాం. మీ కమిటీ నెంబర్లు ఇక్కడ పెట్టిన గొప్ప కార్యక్రమాలు ఏంటో నేను చెప్పనా? మీరు ఏదో అన్నదానం సత్రం కట్టామని చెప్పేసి ఈ బిల్డింగ్ ఏదో కట్టారో ఇది ఎవరికి ఉపయోగం లేకపోయినా పైన 2 ఆఫీసర్లు మాత్రం పెట్టుకున్నారు, ఒకటి చైర్మన్ గారికి, మిగతాదేమో కమిటీ మెంబర్లకి. మరి సత్యదూరమైన మాటలు మాట్లాడి అమ్మవారి వైభవాన్ని తగ్గించడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. మీలాంటి వాళ్ళు చాలా మంది ట్రై చేసే ఈ రోజున ఎక్కడున్నారో కూడా కనపడతలే. అమ్మవారి జోలికి వస్తే ఎవరైనా ఒకటే, అతను ఉప ముఖ్యమంత్రి అయినా ఒకటే, ఉప్పు అమ్ముకునేవాడైనా ఒకటే. అమ్మవారి దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండకపోతే చాలా